ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు గంజాయి విక్రయించిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. విద్యా సంస్థల చుట్టుపక్కల డ్రగ్స్ అమ్మకాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖకు లేఖ రాస్తామన్నారు. డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్తును పోగొట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు పాపిరెడ్డి. ఎన్టీ వాళ్లకు నిజంగా కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ డ్రగ్ మీనేస్ అన్నది, ఈ అలవాటు అన్నది చాలా ప్రమాదం. ఎందుకంటే యువతను, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని చాలా నిర్వీర్యం చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఇటువంటి అక్రమాలు ఏవైనా కూడా తక్షణమే అరికట్టాలి. దీనికి మేము కూడా అన్ని కాలేజీలకు, యూనివర్సిటీస్ కూడా తక్షణమే ఒక లెటర్ రాసి వాళ్ళందరినీ కూడా మేము కూడా అలర్ట్ చేస్తాం. అట్లాగే ఈ హైదరాబాదు మిగతా, సైబరాబాద్ మిగతా సిటీలో ఉన్న అన్ని పోలీస్ కమిషనరేట్స్ కూడా మేము లెటర్ రాసి పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి ఇటువంటి చర్యలు లేకుండా చేయడం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కాలేజీ పరిసర ప్రాంతాలలో, అంటే కాలేజీ ముందు వచ్చే దగ్గర, పోయే దగ్గర ఈ డబ్బాలలో కానీ, లేకపోతే హోటళ్ళల్లో కానీ, లేకపోతే ఈ కూడలి ప్రదేశాలలో కానీ ఇటువంటి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలేజీ మేనేజ్మెంట్స్ కూడా కొంత శ్రద్ధ తీసుకొని ఇటువంటి కూడలిలో కానీ, ఇటువంటి ప్రదేశాలలో కానీ, సెంటర్స్లో కానీ కొంత వాళ్ళు దృష్టి పెట్టగలిగితే తప్పకుండా అది అరికట్టడానికి అవకాశం ఉంటుంది. గంజాయి మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటున్నారు విద్యార్థి సంఘం నేతలు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా విద్యా సంస్థల దగ్గర నిఘా పెంచాలని కోరారు. ఈ విధంగా గంజాయి ఎక్కడో విశాఖపట్నంకి వెళ్ళి ఈ గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, భావి భారత పౌరులని చెప్పుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బానిసలుగా తయారు చేసే ఈ ప్రక్రియలో భాగంగానే ఈ విధంగా గంజాయి మాఫియా సమయం పెట్టలేకపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసు విభాగం సంబంధించినటువంటి వారు ఈ యొక్క అవుట్స్కట్స్ సంబంధించిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఖచ్చితంగా నిఘా సంబంధించినటువంటి ఏర్పాటు చేయాల్సిందే. అదేవిధంగా కళాశాల చుట్టుపక్కల సంబంధించినటువంటి పరిసరాల్లో సంబంధించినటువంటి వాటిని పెట్రోలింగ్ చేయాల్సిందే. కాబట్టి ఉక్కా సెంటర్లకు సంబంధించినటువంటి వీటి మీద నిఘా ఉంచాల్సిందే. వీటిని ఉక్కుపాదంతో అణచివేయాలి. అదేవిధంగా సిటీ అవుట్స్కట్స్ సంబంధించిన కళాశాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహించాల్సిందే. శాఖకి ముఖ్యమంత్రి, గవర్నమెంట్ ఎంతగానం ఇవి చేస్తున్నారు, నిధులు కేటాయిస్తున్నారో మీకు తెలిసిన సంగతే. అయితే పక్క రాష్ట్రం నుంచి చెందిన ఒక వ్యక్తులు మన రాష్ట్రానికి అసలు అంటే ఈ డ్రగ్ ముఠా కూడా విద్యా వ్యవస్థను, విద్యాశాఖను టార్గెట్ చేసుకొని విద్యార్థులను అంటే 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసుకొని అమ్మకాలు చేస్తున్నారు. మరి ఈ విద్యా వ్యవస్థ, ఉన్నత విద్యాశాఖ అట్లనే పోలీసు ఏ విధంగా వైఫల్యం చెందినారో తెలిసింది. మరి పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రం వరకు, అది మన విద్యా సంస్థల వరకు మరి ఎట్లా వచ్చింది అనేది మరి వారికే తెలియాలి. దీన్ని అరికట్టడానికి తప్పనిసరిగా మేము విద్యా సంఘాలు అందరం కూడా ఏకమై ఈ మాఫియా, ఒక డ్రగ్ మాఫియా ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డదో దీన్ని బ్రేక్ చేయడానికి విద్యా సంఘాల వారీగా మేము అందరం కూడా మా వంతు కృషి మేము చేస్తాం.